విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. బీసీల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. బీసీ నాయకులకు సముచిత గౌరవం, ప్రాతినిధ్యం కల్పిస్తూ సీఎం చంద్రబాబు ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ఆయన కాపాడడానికి ఎన్ని ప్రయత్నం చేశాం. సాక్ష్యాధారాలతో పోలీస్ యంత్రాంగం ఇష్టమాత్రకమైన ప్రాజెక్టుని ప్రారంభించడానికి కొన్ని గంటల ముందు షో చేసి డిస్టర్బ్ చేసే ప్రోగ్రామ్. మినిమం ఈ రాష్ట్ర పౌరుడిగా కనీసం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తాం. ప్రజాస్వామ్యం మీదుగా ఎన్డీఏ కూటమిలో దాడులు జరుగుతున్నాయి, అక్రమాస్తులు జరుగుతున్నాయని గొప్పలు పెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డిని మీ ద్వారా ఒకటి సూటు కడుతున్నాను. 5 సంవత్సరాలు బీసీ నాయకుల్ని, బీసీ వర్గాల్ని ఒక రకంగా చెప్పండి విధ్వంసం చేశాం. అసలు జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు ఎంత నరకయాతన అనిపించారు బీసీ నాయకులు. బీసీ నాయకుల్ని ఏ రకంగా శిక్షాంశలు పెట్టించాం. అచ్చెన్నాయుడు గారు అయితే వారు ఆపరేషన్ జరిగింది, అప్పుడు మనకంతా తెలుసు. బ్లీడింగ్ అవుతుంది, నేను నమ్ముకొని జైలు పాలయ్యారు. మీ నాయకులు జైలు పాలయ్యే పరిస్థితి. ఇందులో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రమేయం లేని విషయం కూడా నేను తెలుసు. కానీ కావాలని ఒక 3 అడుగులు ఆక్రమణ చేశాడని ఎంత హింసించారండి. అతను బీసీ నాయకుడు కాదా? ఒక సీనియర్ లీడరు. మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే, ఆయన ఆ రోజు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు మంత్రి చేశారు.